హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూ ప్రోగ్రామ్ నేడే విడుదల. రిలీజ్ అయిన సినిమాల రివ్యూ ఇస్తూ అనలైజ్ చేసే నేడే విడుదల ఇవాళ కూడా రీసెంట్ రిలీజ్ మూవీస్తో మీ ముందుకొచ్చింది. లేట్ లేకుండా ఆ సినిమా టాక్ ఏంటో తెలుసుకుందామా? ఈ వీకెండ్లో థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు దేవ్, లవర్స్ డే. వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్కి ఇంకాస్త యాడెడ్ అట్రాక్షన్స్ అయ్యాయి ఈ సినిమాలు. రెండో డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకపోయినా తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే డబ్బింగ్ సినిమాలు అవుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నారు మేకర్స్. తమిళ హీరో కార్తిక్కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కిందటేడాది చిన్నబాబు ద్వారా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు దేవ్ అనే యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో కార్తి ఈ గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అడ్వెంచర్స్ చూపించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి రజత్ రవిశంకర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలై దేవ్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. కార్తీ, రకుల్ జంటగా నటించడం ఇది రెండోసారి. గతంలో ఖాకీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. దేవ్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తోంది. ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు నిర్మాతలు. కెరీర్లో ఇప్పటి వరకు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉన్న కార్తీకి ఇది కూడా ఓ స్పెషల్ మూవీ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. అడ్వెంచర్స్ ఇష్టపడే కార్తీకి కెరీర్ ఓరియంటెడ్గా ఉండే రకుల్ క్యారెక్టర్ మధ్య ఎలాంటి లవ్లీ జర్నీ జరుగుతుందన్నదే సినిమా కాన్సెప్ట్. ఈ రోజే థియేటర్లోకి వచ్చిన మరో సినిమా లవర్స్ డే. సెలబ్రేట్ లవ్ అంటూ వ్యాలంటైన్స్ డే సందర్భంగా వింక్ బ్యూటీ ప్రియా వారియర్ లవర్స్ డే మూవీ ఈ గురువారం థియేటర్స్లోకి వచ్చేసింది. కన్నుకొట్టి యూత్ ని అంతా తన వైపు తిప్పుకొని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన యాక్టర్ ప్రియా ప్రకాష్ వారియర్ ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఆమె నటించిన ఒరు ఆదర్ లవ్ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో డబ్ చేశారు. తెలుగు, మలయాళంలో కలిపి 5.5 మిలియన్ వ్యూస్ ని సంపాదించింది ఈ వింక్ బ్యూటీ. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, మలయాళంతో పాటు కన్నడ, తమిళ భాషలో ఈ సినిమాని ఒకే రోజు రిలీజ్ చేశారు. ఫుల్ డేస్ లవర్స్ గా ప్రియా వారియర్, రోషన్లు యాక్ట్ చేసిన ఈ లవర్స్ డే సినిమా లుక్ దగ్గర నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ వింక్ బ్యూటీ సినిమాని పుల్ చేయగలదని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లూలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఏ గురురాజ్, వినోద్ రెడ్డి, సుఖీభవ సినిమాస్ బ్యానర్ పై అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళందరూ లవర్స్ డే మూవీ యూత్ ని ఆకట్టుకునేలా రొమాంటిక్ గా ఉందని, స్కూల్ డేస్ ని గుర్తు చేస్తుందని టాక్. మరి ఇంత హైప్ ఉన్న ఈ దేవ్ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో, ఎంతవరకు రీచింగ్ ఉందో సినిమా చూసొచ్చిన వాళ్ళ మాటలోనే విందాం. ఇవి దేవ్ చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్. ఈ సినిమాపై 10 టీవీ సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ రివ్యూ ఇప్పుడు చూసేద్దామా? విషయానికొస్తే దేవ్కి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ చేయడం అంటే ఇష్టం. అలాంటి దేవ్ ఫస్ట్ టైం మేఘనను చూసి అడ్వెంచర్స్ నుంచి లవ్ వైపు టర్న్ అవుతాడు. కాని మేఘన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తనకు మగాళ్ల వల్ల ద్వేషం కలుగుతుంది. దాంతో దేవుని నమ్మదు, దూరంగా ఉంచుతుంది. కాని అతని సిన్సియారిటీ, అటెన్షన్ను చూసి ఇష్టపడుతుంది. అయితే మేఘనకి సర్ప్రైజ్ ఇద్దామనుకుని దేవ్ చేసిన ఒక పని వల్ల మనస్పర్ధలు వచ్చి ఇద్దరూ విడిపోతారు. తిరిగి వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు అనేది సినిమా కథ. నటుల విషయానికొస్తే ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమాలో పక్కింటి అబ్బాయిలా న్యాచురల్ లుక్స్తో టైమింగ్ ఉన్న యాక్టింగ్తో అలరించిన కార్తీ దేవ్ సినిమా విషయానికొచ్చేసరికి అడుగడుగునా కథలో ఉన్న కన్ఫ్యూజన్తో డైరెక్టర్ చెప్పిందల్లా చేసుకుని వెళ్ళిపోయాడు. కార్తీ స్టైలింగ్ బాగానే ఉన్నా డాన్స్, ఫైట్లు కష్టపడి చేసినా నటన పరంగా నిరాశపరిచాడు. చాలా కాలం తరువాత దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రకుల్ ప్రీత్ ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఫేస్లో ఏమాత్రం గ్లో లేదు. ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదో ఫస్ట్ సినిమాలా అరకొరగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు ఈమె రకులేనా అనిపిస్తుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి నట దిగ్గజాలు పేరుకే తప్ప దేనికీ ఉపయోగపడలేదు. హీరో ఫ్రెండ్స్గా నటించిన క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విషయానికొస్తే ఈ సినిమా డైరెక్టర్ రజత్ రవిశంకర్ అసలు ఏ పాయింట్ మీద కథ మొదలుపెట్టాడు, ఎటునుంచి ఎటు వెళ్లాడు, సినిమాని ఎలా కంక్లూడ్ చేశాడు అనేది ఆలోచిస్తే బుర్ర హీటెక్కడం ఖాయం. అర్థం పర్థం లేని కథ, అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే, దారుణమైన డైరెక్షన్తో దేవ్ సినిమా చూడడమే పెద్ద సాహసం అనిపించేలా మలిచాడు. సినిమా పూర్తిగా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి అనిపించేలా అవుట్పుట్ ఇచ్చాడు డైరెక్టర్. ఎలాంటి పాత్రనైనా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న నటీనటులను పక్కనబెట్టుకుని సినిమాలో ఒక్క సీన్ కూడా బాగుంది అనేలా మలచలేకపోయాడు. రైటింగ్ స్టేజ్ నుంచే ఈ సినిమా పూర్తిగా అవుట్ ఆఫ్ ట్రాక్ లోకి వెళ్లిపోయిందనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. హరీష్ జయరాజ్ కూడా అవుట్పుట్ కి తగ్గట్టు సోసోగా అనిపించే మ్యూజిక్తో సరిపెట్టేశాడు.
సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్న వేల్రాజ్ మాత్రం సినిమా రిచ్ లుక్ రావడానికి చాలా కష్టపడ్డాడు. నిర్మాతలు కార్తీని నమ్మి ఖర్చుకు వెనకాడకుండా రిచ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ప్రొడక్షన్ వాల్యూసే సినిమాకి హైలైట్. ఓవరాల్ గా మంచి బజ్ తో మంచి గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవ్ కంటెంట్ పరంగా కాస్తైనా మెప్పించి ఉంటే తేలిగ్గా గట్టెక్కేది. కానీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా అడుగడుగునా స్పీడ్ బ్రేకర్స్ తో కుదుపులతో సినిమా చూడడమే ఓ అడ్వెంచర్ అనిపించేలా ఉన్న దేవ్ ఏ వర్గం ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ లవర్స్ డే సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో, ఎంతవరకు రీచింగ్ ఉందో సినిమా చూసేసిన వాళ్ళ మాటలోనే విందామా. సినిమాలో మనసు హార్ట్ చేసిన సినిమా ఇది. సో ఆ డైరెక్టర్ మంచిగా చూపించారు. సినిమా ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా ఎగ్జాక్ట్లీ తీసుకెళ్లారనమాట. అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ కలసడం ఇలా పెట్టకోకుండా ఎలా జరుగుతుంది అంటే లవర్స్ డే ఇలా ప్రేమించుకుని ఇలా వెళ్తారు కలసడానికి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా జరుగుతుంది అంటే సమాజంలో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి ఎగ్జాక్ట్లీ చూపించగలడు. యాక్టింగ్ అయితే ఓవరాల్గా బాగుంది. కొత్త యాక్టర్స్ కదా, మరి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కానీ వాళ్ళు కొత్త వాళ్ళైనా కానీ బాగా వర్కౌట్ చేశారు. సినిమా బాగుంది. క్లైమాక్స్ సీన్ అయితే సూపర్. మూవీలో చాలా సీన్స్ బాగున్నాయి. ఫ్రెండ్షిప్ ఉంది, స్కూల్ డేస్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఇవి లవర్స్ డే చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్. ఈ సినిమాపై 10TV సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి ఉన్నారు. ఆ రివ్యూ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. 1 సంవత్సరం క్రితం తన వింక్ వీడియోతో ఓవర్ నైట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మాయి ప్రియా వారియర్. ఈమె మలయాళంలో నటించిన ఒరు అదార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురురాజ్, వినోద్ రెడ్డి సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ తో మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. మరి 30 సెకండ్ల వీడియోతో తన వైపుకు తిప్పుకున్న ప్రియా వారియర్ 2.5 గంటల సినిమాతో థియేటర్లలోకొచ్చింది. సినిమా కథ విషయానికొస్తే కాలేజ్, ఫ్రెండ్స్, లవ్, కుళ్ళు జోకులు. సింపుల్ గా కథ ఇదే. రోషన్, ప్రియా గాథల మధ్య జరిగే కథే లవర్స్ డే. రోషన్, గాథ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. అనుకోని ఆ సంఘటన ఏంటి, అసలు ఈ కథలో వింక్ గర్లు ప్రియా కథ ఏంటి అనేది మిగతా కథ. నటీనటుల విషయానికొస్తే కాలేజ్ కుర్రాడిగా రోషన్, అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియా తనకు బాగా పేరు తెచ్చిన కన్ను కొట్టే సీన్, ముద్దుగన్ను సీన్ థియేటర్లో విజిల్స్ కొట్టిస్తాయి. టీజర్ ట్రైలర్ చూసి ప్రియా మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. గాథగా నటించిన నూరిన్ షరీఫ్ ప్రియ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ప్రిన్సిపాల్, లెక్చరర్, ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి. ఇలాంటి కథలు మనం ఎప్పుడో చూసేశాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో మనకు కనబడుతుంది. లెక్చరర్లు, స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్ళుజోకులు, ప్రేమ, ఆకర్షణ, స్నేహితులు, వీటి చుట్టే తిరిగిన ఈ కథ ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నా, గతంలో ఏవైనా జ్ఞాపకాలు ఉన్నా సినిమా చూస్తూ ఉంటే అవి బాగానే గుర్తొస్తాయి. అయితే సినిమా అంతా సరదాగా వెళుతూ ఉంటే మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో, లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో తెరదించేశాడు. మొత్తానికి ఈ లవర్స్ డే లవర్స్ ని బాగానే అట్రాక్ట్ చేస్తోంది. టెక్నీషియన్స్ విషయానికొస్తే దర్శకుడు ఒమర్ స్నేహం, ప్రేమ విలువలను, వాటి మధ్య తేడాను చెప్పే ప్రయత్నంలో తాను అనుకున్న కథను తెరమీదకు తీసుకురావడంలో తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అంతా సాగతీత సీన్లతో, రొటీన్ కామెడీతో నడిపితే సెకండ్ హాఫ్ ఫ్లో లేని సన్నివేశాలతో అప్పుడే కథను మొదలుపెట్టినట్టుగా, కథలోని మెయిన్ ఎమోషన్ ఎలివేట్ కాని విధంగా ఆసక్తికరంగా లేకుండా కథను నడిపించాడు. అయితే ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ తో మెప్పించే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రేక్షకులకు చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కథలోని మెయిన్ ఫ్లాట్ సెకండ్ హాఫ్ అయితే గానీ స్టార్ట్ అవ్వదు. అప్పటి వరకు అనవసరమైన ట్రాక్స్ ప్రేక్షకులను విసుగు తెప్పిస్తాయి. యూత్ ని ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ కంటెంట్ కథలో ఉన్నా, దాన్ని ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. శ్రీను సిద్ధార్థ్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. షాన్ రెహమాన్ అందించిన 9 పాటల్లో 2 పాటలు అలరిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుంటుంది. ఇక ఎడిటర్ అచ్చు విజయన్ దర్శకుడి అభిరుచికి తగ్గట్టే తన పని కానిచేశాడు. కథకు తగినట్టుగా నిర్మాణ విలువలున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఒమర్ దర్శకత్వంలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ జంటగా వచ్చిన ఈ చిత్రం యూత్ ని అలరించే విధంగా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం నచ్చకపోవచ్చు. ఈ వాటి నేడే విడుదల మరో రీసెంట్ రిలీజ్ సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. ఫాలో అస్ ఎట్ నేడే విడుదల. Until then, keep watching 10TV. I'm Usha signing off. Bye-bye.